హలో అండి. ఈనాటి కథలకి స్వాగతం. నేను మీ సీతామహాలక్ష్మి. ఈరోజు మనం గురు శిష్యులు అనే చందమామ కథను చెప్పుకుందాం. వెనకటికి ఒక ఊళ్ళో ఒక గురువు ఉండేవాడు. ఆయన దగ్గర ఒక శిష్యుడు చదువుకుంటుండేవాడు. గురువుగారి పెళ్ళాం గయ్యాళితనానికి పెట్టింది పేరు. ఎప్పుడూ మొగుణ్ణి తిట్టిపోస్తుండేది. పాపం గురువుగారు ఎదురు చెప్పకుండా ఆ తిట్లన్నీ సహిస్తుండేవాడు. శిష్యుడికి ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉండేది. గురువుగారిని చూస్తే శిష్యుడికి ఎంతో జాలి వేసేది. ఇలా ఉండగా ఒక రోజున శిష్యుడు గురువుగారితో ఇలా అన్నాడు. గురువుగారు, గురువుగారు, ఎంతకాలమని ఇలా మీరు భార్య చేతిలో రోజూ చీవాట్లు తింటారు? నేను మీ దగ్గర చదువు మొదలుపెట్టిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఆమె గారి తిట్లు ఆ రోజుకి మితిమీరిపోతున్నాయి. మరి కొన్నాళ్ళు గడిస్తే చేయి కూడా చేసుకుంటారేమో. అంతవరకు రాకముందే మరో పెళ్లి చేసుకుని సుఖంగా ఉండకూడదా అని. అప్పుడు గురువుగారు ఇలా అన్నారు. ఒరేయ్! నువ్వు చెప్పింది బాగానే ఉంది గాని, నాకిప్పటికే 3 వంతుల జీవితం గడిచిపోయింది. ఇంకెన్నాళ్ళు బతుకుతాను? ఈ భాగ్యానికి మరో పెళ్లి చేసుకోవటం దేనికి? అయినా ఒక పెళ్ళాంతోనే వేగలేక చస్తున్నాను. మళ్ళీ రెండో పెళ్ళాం కూడానా? ఇలాగే మరో 4 ఏళ్లపాటు ముక్కు మూసుకున్నానంటే నా జీవితం వెళ్ళమారుతుంది. ఇప్పుడు ఎటొచ్చి ఆలోచించవలసింది నీ సంగతి. నీవు కూడా యుక్త వయసుకు వచ్చావు గదా! పెళ్లి చేసుకుని సుఖంగా ఉండవలసిన వాడివి నువ్వు. అందుకని నా సంగతి అలా ఉంచి, నీ మట్టుకు నువ్వు జాగ్రత్తగా బుద్ధిమంతురాలైన పిల్లని పెళ్లి చేసుకోరా. కానీ ఒక సంగతి మాత్రం నిజం. నువ్వు ఎంత బుద్ధిమంతురాలిని పెళ్లి చేసుకున్నా కొన్నాళ్ళయ్యేసరికి నీ మీద సవారీ చేయకుండా ఉండదు. ఇది నా అనుభవం మీద చెబుతున్నాను. నీవు పెళ్లి చేసుకుని కాపురం చేస్తుండేటంత వరకు నేను బతికి ఉంటే నీ పెళ్ళాం ఎంత బుద్ధిమంతురాలో నేను చూడకపోనులేరా అన్నాడు. అలా అనకండి గురువుగారు. అప్పటిదాకా మీరు బ్రతికే ఉండాలి గాని నేను చేసుకునే పెళ్ళాం ఎంత బుద్ధిమంతురాలో మీరు కళ్ళారా చూస్తారు అన్నాడు శిష్యుడు. కొంతకాలం గడిచింది. శిష్యుడి చదువు పూర్తి అయింది. గురువుగారి దగ్గర సెలవు తీసుకుని తన స్వగ్రామానికి వచ్చేశాడు. మరికొద్ది రోజుల్లోనే శిష్యుడికి పెళ్లి అయింది. మన శిష్యుడి పెళ్ళాం గయ్యాళితనంలో గురువుగారి పెళ్ళాన్ని మించిపోయింది. పాపం శిష్యుడు ఏం చేస్తాడు? గురువుగారిని వెక్కిరించినందుకు తనకు మంచి ప్రాయశ్చిత్తంగా ఇలాంటి పెళ్ళాం దాపురించిందని విచారించాడు. ఎలాగో రోజు చీవాట్లు తింటూ సంసారం సాగిస్తున్నాడు. ఇలా ఉంటుండగా గురువుగారు శిష్యుడి గ్రామం మీదుగా ఆ పక్క ఊరు వెళ్ళవలసి వచ్చింది. శిష్యుడు ఎలా ఉన్నాడో చూసిపోదామని గురువుగారు శిష్యుడి ఇంటికి వచ్చారు. గురువుగారిని వాకిట్లో చూడగానే శిష్యుడికి పై ప్రాణాలు పైనే పోయాయి. కాసేపటికి తెప్పరిల్లుకుని కుశల ప్రశ్నలు అడిగాడు. ఫలానా ఊళ్ళో పని ఉండి పోతున్నానురా. ఇక్కడ దాకా వచ్చేసరికి నీ సంగతి జ్ఞాపకం వచ్చి ఎలా ఉన్నావో చూసిపోదామని వచ్చానురా అన్నారు గురువుగారు. గురువుగారు ఆ పూటకి తన ఇంట్లో మకాం వేయకుండా వెంటనే వెళ్ళిపోతే బాగుండును అనుకున్నాడు శిష్యుడు మనసులో. కానీ చూస్తూ చూస్తూ ఎలా వెళ్ళమంటాడు? అందుకని తనకి ఇష్టం లేకపోయినా ఈ పూటకి ఇక్కడ ఉండి భోంచేసి సాయంత్రం వెళుదురుగాని అన్నాడు శిష్యుడు. సరేనన్నారు గురువుగారు. అప్పుడు శిష్యుడికి పెద్ద దిగులు పట్టుకుంది. నా పెళ్ళాం నన్ను రోజులాగా ఇవాళ కూడా చడామడా తిట్టిపోస్తుంది గామాలు. గురువుగారిని వెక్కిరించిన నా బతుకు ఆయన ముందరే బయటపడుతుందే అని. ఇప్పుడే వస్తాను కూచోండి అని దొడ్లో అంట్లు తోముతున్న పెళ్ళాం దగ్గరికి వెళ్ళి, ఏమే, మా గురువుగారు వచ్చారు. ఈ పూటకి మన ఇంట్లోనే భోంచేస్తారు. సాయంత్రానికి ఆయన దారిన ఆయన వెళ్ళిపోతారు.
ఈ ఒక్కరోజు మాత్రం ఆయన వెళ్ళిపోయేదాకా నన్ను రోజూలాగా తిట్టిపోయబోకు. నా బ్రతుకు నవ్వుల పాలవుతుంది" అని బతిమాలుకున్నాడు. అప్పటి శిష్యుడి మొహం చూసేసరికి ఆమెకి జాలి వేసింది. "అలాగే కానీ నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు వాగావంటే నీ పరువు దక్కదు. 100 తప్పుల వరకు మాత్రమే నిన్ను నేను క్షమించి ఊరుకుంటాను. ఆ పైన ఒక్క తప్పు చేశావంటే నేనూరుకోను" అన్నది పెళ్ళాం. "సరే 100 తప్పులకు సెలవిస్తే ఇంకేం కావాలి" అన్నాడు శిష్యుడు. తిరిగి గురువుగారి దగ్గరికి వచ్చి కూర్చుని మాట్లాడుతున్నాడు. మాటల్లో మధ్య మధ్య "ఏమే ఇంకా మడిగట్టుకు ఏడవలా" అని, "ఇంకా ఆ రోటి దగ్గరే అఘోరిస్తున్నావా" అని ఇష్టం వచ్చినట్లు వాగేస్తున్నాడు. శిష్యుడి పెళ్ళాం నోరు మెదల్చకుండా పని చేసుకుంటూ ఉండటం చూసేసరికి గురువుగారు మొత్తానికి నా శిష్యుడు మంచి పెళ్ళాన్నే సంపాదించుకున్నాడే అనుకున్నాడు. కానీ అసలు సంగతి ఆయనకేం తెలుసు? పెళ్ళాం 100 శనగ్గింజలు ఒళ్ళో పెట్టుకుని శిష్యుడు తిట్టినప్పుడల్లా ఒక్కో గింజ తింటోంది. ఈ సంగతి పాపం శిష్యుడికి తెలియదు. నోటికి వచ్చినట్లు తిట్టేస్తున్నాడు. ఇంతలో "వంట అయింది లేవండి" అని లోపల నుంచి పిలుపు వచ్చింది. గురు శిష్యులు భోజనాలకు కూర్చున్నారు. శిష్యుడు తన ధోరణిలో ఒళ్ళుపై తెలియకుండా "త్వరగా వడ్డించి అఘోరించు" అన్నాడు. పెళ్ళాం ఒక శనగ్గింజ నోట్లో వేసుకుంది. "కూర మారు వడ్డించి ఏడు" అన్నాడు. మరో గింజ ఖాళీ అయింది. ఇలా చడామడా తిట్టేస్తున్నాడు శిష్యుడు. తిట్లతో పాటు శనగ్గింజలు అయిపోతున్నాయి. అప్పటికప్పుడే 100 తిట్లు తిట్టేశాడు శిష్యుడు. పెళ్ళాం ఒళ్ళో ఒక్క గింజ కూడా మిగల్లేదు. పెళ్ళాం పులుసు చట్టి తెచ్చింది వడ్డించటానికి. "అలా వెధవ మొహం వేసుకుని నుంచుంటావేం? ముందు గురువుగారికి వడ్డించు" అన్నాడు శిష్యుడు. దాంతో 101 తప్పు పూర్తి అయింది. "ఇంకేం" ఆమె కళ్ళురుముతూ "అలాగే వడ్డిస్తా ఉండు" అని పులుసు చట్టి తెచ్చి శిష్యుడి నెత్తిన కొట్టింది. దాంతో శిష్యుడికి కపాలమోక్షం అయింది. చట్టి అడుగు ఊడిపోయి అంచు మాత్రం శిష్యుడి మెడలో కంటెలాగా ఉండిపోయింది. పెళ్ళాం ఆ కంటె పుచ్చుకుని "100 తప్పులకు సరే అన్నాను కదా అని నీ ఇష్టం వచ్చినట్లు వాగుతావా? పులుసు పోతే పోయింది. ఆ చట్టి ఖరీదు ఇచ్చి మరీ విస్తరి ముందు నుంచి కదులు" అన్నది. గురువుగారికి ఈ ఒక్క ముక్కతో వ్యవహారం అంతా తెలిసిపోయింది. ఇంకా అక్కడే ఉంటే తనకి కూడా మూడుతుందేమోనని గురువుగారు మజ్జిగైనా పోసుకోకుండానే లేచి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయారు. ఇదండి గురు శిష్యులు కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.